హోలీ ట్రీన్ టీచర్స్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లేవియా కాండం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు వినిపిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. లెంట్ సందేశాలకు అనుసంధానంగా వారు వినిపించే సందేశాన్ని ఈరోజు విందాం. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? చూడు వాస్తవము. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? చూడు వాస్తవము. గాయములతో త్రోవలో పడి దాహమని దీనముగా పిలచే, గాయములతో త్రోవలో పడి దాహమని దీనముగా పిలచే, సాటి మనిషిని ఆదుకున్న సమరయునిదే క్రైస్తవం. సమరయునిదే క్రైస్తవం. సమరయునిదే క్రైస్తవం. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి, మాకు మేలుకరంగా వినేవారికి ప్రయోజనకరంగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఇంతవరకు బలులు, వాటిలోని అంశాలు, సబ్జెక్ట్స్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఈ అపరాధ పరిహారార్థ బలి వలన, ఆ బలి అర్పించడం వలన మనం సరి చేసుకున్న మనకు వచ్చే లాభాలు ఏంటి? 2 మేళ్ళు అంట. మనం ఏంటంటే 2 మేళ్ళు పొందగలుగుతాం. ఎట్లనగా ఆ బలిని మొదటగా మన పొరుగు వానితో మనం మంచి సంబంధం కలిగించుకోవడానికి, పొరుగు వానితో సత్సంబంధాలు ఉండాలండి. ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే, మా పొరుగు వాళ్ళతో, మా టెనెంట్స్తో చాలా బాగుంటా. ఎందుకంటే నేను చనిపోయిన ఒకవేళ ఫోన్ చేస్తే ట్రంకాలు చేసి ఆ పిల్లలు వచ్చినప్పటికి చాలా అవుతుంది, కానీ పొరుగుడే ఫస్ట్ వస్తాడు. మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 108 బుక్ చేసే కంటే మా టెనెంట్సే ముందు వచ్చారు. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు కార్లో తీసుకెళ్ళి. అమెరికాలో ఉన్న కొడుకొచ్చాడా, లండన్లో కొడుకొచ్చాడా? కాదండి, పొరుగువాడే మొదట వస్తాడు. కాబట్టి పొరుగువాడిని ప్రేమించాలా. అది మామూలుగా ఇది కాదండి, పెదవులతో కాదు. ఎట్లా చెప్తున్నాడంటే ఆయన అంతరంగం నుంచి ప్రేమించాలి. ఆ బలి చేస్తే పొరుగు వారితో మనకు సత్సంబంధాలు ఉంటాయి. రెండవదిగా మన వలన వాడు పొందిన దాన్ని, తన నష్టాలన్నీ తిరిగి కూడా కూర్చుకుంటాడు. ఏమైనా నష్టం జరిగింది అనుకోండి, మనం ఆయనతో సత్సంబంధం ఉంటే అవన్నీ కూడా సమకూర్చగలుగుతాం. ఈ బలి ఇవ్వడం వలన మన పొరుగు వారికి మనకు సంపూర్ణమైన సఖ్యత కలిగి జీవిస్తామంట. ఒకరికొకరు సఖ్యత. ఇప్పుడు బల్ల తీసుకునేటప్పుడు పొరుగువాడికి సమాధానం ఏమంటారు? నీకు సమాధానం కలుగును గాక అంటాం. మన పక్కన మనకు నెలవైన వారు, మనకి ఇష్టమైన వాళ్ళే ఉంటారు కాబట్టి సమాధానం చెప్తాం.
అదే నీకు పగ ఉండి నేను గురించి మాట్లాడే ఎవరి దగ్గరికి సరాసరి బల్ల దాటిపోయి చెప్తావా? చెప్పవు కదా. కానీ ఇక్కడ మనం ఒక బలి అర్పిస్తే, అపరాధ పరిహారార్థ బలి చేస్తే మన పొరుగు వారికి మనకు సంపూర్ణమైన సఖ్యత కలుగుతుంటుంది. ఇటు స్థితి ఏంటంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేదు. మనను తండ్రి అనే దేవునితో సఖ్యత చెప్పడానికి, ఐక్యత సమకూర్చడానికి, మన ఇద్దరి మధ్య సమాధానం కల్పించడానికి యేసుక్రీస్తు శిలువలో వేలాడినాడు. యేసుక్రీస్తు బలి విషయంలో హెబ్రీ పత్రికలో చాలా వరకు రాయబడింది. హెబ్రీ పత్రిక చాలా యేసుక్రీస్తు మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడని గనక ఈ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన కదా అహరోను క్రమంలో చేరిన వాడిని చెప్పిన మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఈ మెల్కీసెదెకు గురించి రాసి ఏం చెప్తాడంటే, మెల్కీసెదెకు పోలిన వాడును వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, కావున మేము చెప్పిన సంగతి మరింత విశదీకరమైంది. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడి మనకేం చేశాడు అంటే, ఆయన 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బదులను నాకు ఇష్టమైనవి కావు. ఇప్పుడు నేను గ్రంథపు చుట్లో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. బలులు, అర్పణలు, పూర్ణ హోమాలు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని చెప్పాను. ఇది మన లేవియా కాండానికి, నూతన నిబంధనకు ప్రతిది కూడా పాత నిబంధనలోని ప్రతి వాక్యము, ప్రతి ప్రవచనం కూడా నూతన నిబంధన నెరవేర్చబడింది. దేవ నువ్వు బలులు కోరలేదు, అర్పణలు కోరలేదు, కానీ హృదయాన్ని కోరావు. ఈ అపరాధ పరిహారార్థ బలి వలన నేర్చుకున్న నియమాలన్నీ కూడా పాటించి మనం ఎక్కడెక్కడ ఒప్పుకోవాలా, ఎక్కడెక్కడ మనస్సాక్షి నేరస్థాపన చేస్తుందో అక్కడ ఒప్పుకొని విడిచిపెడితే యేసుక్రీస్తు చేసిన బలియాగానికి ఒక అర్థము, మనము ఈ హోవా తండ్రి దగ్గర సంపూర్ణమైన సమాధానం కలిగి ఉంటాం. సమాధానాన్ని మనల్ని ఐక్యపరచడానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్తం గురించిన ఒక పాట ఉంది కదా, దేవుడు మనల్ని ఐక్యపరచడానికి వచ్చింది ఆయన రక్తము, సమాధానపరచడానికి వచ్చింది ఐక్యత, లేదా పాపాలు విడిపించడానికి వచ్చింది. పాప క్షమాపణకు అది కేంద్ర బిందువు శిలువ. కాబట్టి ఆ శిలువ దగ్గరికి వచ్చి అపరాధాలను ఒప్పుకొని వాటి ద్వారా పాప క్షమాపణ వండి దేవునికి చేరువవుదాం. ఇచ్చే మాటలు దేవుడు దీవించును గాక. ప్రభుయే